సమయం గడుస్తోంది. దేవవ్రతుడు ఇప్పుడు భూమిపై గౌరవనీయుడైన యువరాజు. అతని ధైర్యం, ధర్మం, వీరత్వం రాజ్యంలో అందరికీ ఆదర్శం. ఒకరోజు రాజ్య శాంతనుడు గంగానది తీరంలో వేటకు వెళ్లాడు. అక్కడ ఆయన దృష్టి ఒక అప్సరసలాగే కనిపించే స్త్రీపై పడింది. ఆ పేరు సత్యవతి. ఆ పేరు మాయితా. ఆమె నావలో కూర్చుని గంగానది మీద ప్రయాణికులను తీసుకెళ్తోంది. కాని సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు. నా కుమారుని పుట్టిన పిల్లవాడు రాజ్యానికి వారసుడు కావాలి. శాంతనుడు కంగారు పడ్డాడు. ఎందుకంటే ఇతరవాత గంగా నుండి పుట్టిన దేవవ్రతుడు ఉన్నాడు. అతడే వారసుడు. రాజు నిరాశతో మౌనంగా తిరిగి వచ్చాడు. తండ్రి మనసు భారంగా ఉందని దేవవ్రతుడు గమనించాడు. అతని వీరత్వాన్ని అద్దమలేదు. అప్పుడు దేవవ్రతుడు చిరునవ్వు చిందించాడు. గంగానదీ తీరంలో నిలబడి ఆకాశాన్ని చూసి తన చెయ్యిని పైకెత్తి ప్రతిజ్ఞ చేశాడు. నాన్నగారి సుఖం కోసం నేను రాజ్యాన్ని వదిలేస్తాను. అన్ని దేవతలు ఆశ్చర్యపోయాయి. కాని ఆయన ముందుకు సాగాడు. అదే కాదు, జీవితాంతం నేను వివాహం చేసుకోను. సత్యవతి కుమారులే రాజ్యానికి వారసులు అవుతారు. ఆ క్షణంలోనే ఆకాశం గర్జించింది. దేవతలు మేఘాల మధ్య నుంచి ప్రబల గళంతో అన్నారు, ఇదే భీష్ముడు. అతని ప్రతిజ్ఞ భూమి మీదెప్పటికీ నిలుస్తుంది. ఆ రోజు నుండి దేవవ్రతుడు భీష్ముడు అని పిలువబడ్డాడు. అతని వాగ్దానం కాలాన్ని దాటిన ధర్మం. ఆ ప్రతిజ్ఞే మహాభారతానికి పునాది అయింది.